హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రంజాన్ తర్వాత వచ్చే ఈద్ పండుగ రోజు చేసుకునే షీర్ కుర్మా. ఈద్ రోజు ప్రతి ఇల్లు ఈ షీర్ కుర్మా కోసం ఎదురు చూస్తుంటుంది, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సూపర్ అండ్ టేస్టీ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 10 బాదం, 10 పిస్తా, అలానే 2 ఎండు ఖర్జూరాలు, 6-7 జీడిపప్పు, ఫైనల్గా 1 టీ స్పూన్ పుచ్చపప్పు కూడా వేసుకొని వాటర్ పోసి 1-2 సార్లు వాష్ చేసి తిరిగి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై నట్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యిని వేడి చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మీ దగ్గర ఉన్న డ్రై నట్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక 1 టీ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని 30 సెకండ్స్ పాటు వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేవియా అని మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఇది నార్మల్ సేవియా మాత్రం కాదు, షీర్ కుర్మా ఈ సేవియాతోనే చేసి తీరాలి, అప్పుడే అది రియల్ షీర్ కుర్మా. ఇప్పుడు ఈ సేవియాని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 750 ml పాలు యాడ్ చేసి పాలు పొంగొచ్చే వరకు కూడా మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ వెయిట్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు పొంగొచ్చే టైంలో 2 టీ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. అలానే 2 నుంచి 3 టీ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదనుకుంటే ఆ ప్లేస్లో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ అవైలబుల్గా లేకపోతే పూర్తిగా షుగర్ మాత్రమే వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి 2 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలానే వేయించి పక్కన పెట్టుకున్న సేవియాని కూడా యాడ్ చేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా రిచ్నెస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 మినిట్ కలుపుతూ కుక్ చేసుకుంటే షీర్ కుర్మా రెడీ అయిపోయినట్లే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.